కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరుడు. తొండమానని కాలం వరకు ఆలయంలో ఉన్న శ్రీ స్వామివారు భక్తులతో స్వయంగా మాట్లాడుతూ ఉండేవారు. దీనికి సంబంధించిన కథ ఒకటి తప్పక తెలుసుకొనవలెను. కూర్ముడు అనే విప్రుడు ఒకరు కాశీయాత్రకు వెడుతూ తాను తిరిగి వచ్చే వరకు తన కుటుంబాన్ని రక్షిస్తూ ఉండమని తొండమానునికి అప్పగించారు. రాజు వారికి సకల సౌకర్యములు, ఆహార పదార్థముల నిల్వలను ఇంటిలో ఉంచి భద్రత కోసం ఇంటికి తాళం వేయించెను. కొంతకాలానికి తాళం వేసిన ఇంటిలో ఆహారము పదార్థములన్నీ అయిపోవట వలన వారు బయటికి వెళ్ళడానికి తాళం వేసి ఉండటం వలన ఆహారము లేక ఒక్కొక్కరు మరణించారు. తొండమానునికి ఈ విషయం తెలియదు. కొంతకాలానికి కూర్ముడు రాజు వద్దకు వచ్చి తన కుటుంబాన్ని అప్పగించవలసిందని కోరగా రాజభటులను పంపగా ఆ ఇంటిలో ఎముకలు మినహా ఏమీ మిగలలేదు, కనపడలేదు. భటులు రాజునికి రహస్యంగా ఈ విషయం తెలిపారు. తొండమానుడు బ్రాహ్మణునికి ఈ విషయం ఎలా చెప్పాలో తెలియక ఆ బ్రాహ్మణునితో, మీ కుటుంబం అంతా మా పరిచారంతో కలిసి వెంకటాచలంలో జరిగే అభిషేకం చూచుటకు వెళ్ళారని చెప్పారు. బ్రాహ్మణుడు వెళ్ళిన తర్వాత తొండమానుడు వెంకటాచలం వెళ్ళి స్వామివారి పాదాలపై పడి శరణు వేడారు. అప్పుడు శ్రీనివాసుడు, రాజా, నీకు బ్రహ్మహత్యాపాతకం చుట్టుకున్నది, కానీ నీవు నా భక్తుడు అయినందువల్ల ఆ బ్రాహ్మణ కుటుంబాన్ని బతికించి నిన్ను శాప విముక్తుడిని చేస్తాను. నీవు చేసిన ఈ పనికి శిక్షగా నేను ఇక ఎవ్వరితోనూ ప్రత్యక్షంగా మాట్లాడను, భక్తులను పరోక్షముగా రక్షిస్తూ ఉంటాను అంటూ శపథము చేసి విప్రుని కుటుంబాన్ని సజీవులను చేశారు స్వామి. స్మరణా సర్వపాపగ్రం స్తవనాదిష్టవర్షిణం దర్శనాన్ముక్తిదం చేసం శ్రీనివాసం భజే అనిశం. శ్రీనివాసును స్మరించిన పాపాలు పటాపంచులు అవును, కీర్తిస్తే కోరిన కోరికలు నెరవేరును. సుందరమూర్తిని దర్శిస్తే చాలు, ముక్తి కూడా తథ్యమే.